హలో అండి విజ్ఞాన్ గారు. మహేష్ బాబు గారు అనంటే కాస్త దూరంగా ఉంటారు ఈ కాంట్రవర్సీస్‌కి. అంటే తన సినిమా ఏదో తను చేసుకుంటారు. గ్యాప్ వచ్చిందంటే ఫ్యామిలీతో ట్రిప్‌లకెళ్ళిపోతూ ఉంటారు. ఆయనందరూ ఆట పట్టిస్తూ ఉంటారు, ఏడిపిస్తూ కూడా ఉంటారు. అంటే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్, మిస్టర్ పర్ఫెక్ట్ అని కూడా అంటారు. అంటే తను ఏ పని చేసినా కూడా దానికి ముందు వెనకాల 100 ఆలోచిస్తారు. అండ్ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడరు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడరు, నోరు ఇప్పరు, ఆయన చాలా సైలెంట్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఇవి సాధారణంగా మనం మహేష్ బాబు గారి గురించి మాట్లాడాలనుకుంటే మనం చూస్తున్నవి వింటున్నవి పక్కన పెడితే. బట్ ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిపి ఒక యాడ్ చేశారు కదా. సో దానికి సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చింది మహేష్ బాబు గారికి, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటున్నారు. అంటే అసలు ఏం జరిగి ఉండాలి? ట్యాక్స్ కట్టలేదా? ఇప్పుడు ఈ సినిమాలో 4-5 డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి. ఇది ఇది ఒక సినిమాలో. యాంథాలజీ. ఓకే. 4-5 ఉపకథలు కలిసి సినిమా తయారైంది. ఓకే. ఎలా? ఫస్ట్ కథ ఇందులో ఏంటంటే మహేష్ బాబు కుటుంబంతో సహా ప్రకటనలో నటించారు. అది చూసే వాళ్ళకి ఎలా ఉందంటే సాయి సూర్య డెవలపర్స్, మా ఇల్లు ఇక్కడే, నిజమే. ఈ పక్క ఫ్లాట్ ఖాళీ ఉంది, ఆ పక్క ఫ్లాట్ ఖాళీ ఉంది, కొంటావా అన్నట్టు ఉంది. నిజం అలాగే ఉంది. అలాగే ఉంది. అండ్ అంటే అదొక వెంచరు. దాంట్లో పట్టుమని మహా అయితే ఒక 200-300 విల్లాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. అందులో 198వ విల్లా మహేష్ బాబుది. మరి ఆ పక్కన ఏదో ఈ పక్కన ఏదో మనకు తెలియదు. అంటే వాళ్ళ ఫ్యామిలీతో సహా యాడ్ ఇచ్చారు కాబట్టి అలా వెళ్ళిద్ది బేసికలీ. నా ఈ యాడ్ని కాసేపు పక్కన పెడితే ఈ యాడ్కి ఒక రెమ్యునరేషన్ ఉండాలిగా. 6 కోట్లు యాక్చువల్గా, ఓ 10 లక్షలు ఏవో కట్టింగ్లు పోయాయి. 5.90లో 2.5 క్యాష్ ఇచ్చాడు, 3.40 చెక్ ఇచ్చాడు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇంకో కథ తెర మీదకి. సాయి సూర్య డెవలపర్స్ హెడ్ సతీష్ చంద్రగుప్తా అనే ఆయన, ఈయన ఎవరికి అంటే సురానా గ్రూప్కి బినామీ టైపు, ఒక సిస్టర్ కన్సర్న్స్. ఈ సురానా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఇట్లాగే వెంచర్లు వేసేసి బ్యాంకుల్ని బురిడి కొట్టించారనేది ఒక కేసు ఉంది వీళ్ళపైన. 3,980 చిల్లర కోట్లు, అంటే ఇంచుమించు 4,000 కోట్లు బ్యాంకులకు దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు ఇవ్వాల ఏదో చేశారు. నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఏం చేశారంటే సింగపూర్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదో బిజినెస్ పెట్టుకున్నారు. దీన్ని అటు తిప్పి దాన్ని ఇటు తిప్పి దీన్ని ఇటు తిప్పి ఏదో చేయాలనుకున్నారు. మొత్తానికి అది ఏదో అయ్యింది. ఈడీ ఇంటికి వచ్చింది, మొత్తం అన్ని సీజులు చేశారు. 100 కోట్లు కొంచెం చిల్లర అటు ఇటుగా ఉన్నాయి. ఏంటిదంటే సాయి సూర్య డెవలపర్ సంబంధించింది. సాయి సూర్య డెవలపర్స్ ఏది ఇక్కడ, ఇది వెంచర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వెంచర్లో 300 కొంపలు ఉన్నాయనుకో, 300 కొంపల్ని 3,000 మందికి అమ్ముతున్నారు. యాక్చువల్గా చెప్పాలి ఎంత తప్పు కదా. అంటే నువ్వు ఇప్పుడు వచ్చి ఇల్లు కట్టుకుంటానంటే వాడికి ఈ ప్రాబ్లం. నేను ఇల్లు కట్టుకొనివ్వడు వాడు. యాక్చువల్గా సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు కదా, మీరు ఇన్వెస్ట్మెంట్ లాగే పెట్టుకోండి. ఇప్పుడు రాకండి, అందరు మా దగ్గర అలాగే చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంటే, ఈ ఫ్లాట్ మీదే. ఇది నువ్వు ఇప్పుడే కొంప కట్టకు. ఈ కొత్త చేసిన మెట్రో ఉంది చూసావా, మీ ఇంటి మీద నుంచి ఇట్లా వెళ్ళేది ప్రణాళిక ఉంది. అప్పుడు 10 రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే ఐటీ హబ్, ఇక్కడ నుంచి ఒక రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు ఎక్కితే సీది ఇక్కడికి వెళ్ళొద్ది. ఇలాంటివన్నీ ప్రణాళికలు ఉన్నాయి. యాక్చువల్గా గోడ దూకి వెళ్ళిపోవచ్చు. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా మనోడే, బాగా ఇది ఉంది అట్లుంది. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అన్నా ఒక 1-2 నెలల ముందే చెప్తాడు అక్కడ ఏమైనా పడతాయి ఉంటాయంటే. సో అందుకని కొంచెం ఆగండి సార్, పర్లేదు, ఎలాగో ఇన్వెస్ట్ చేశారు కదా, ఏం పర్లేదు. మీది మహేష్ బాబు గారి ఫ్లాట్కి 7-8 ఎంత వస్తుందిరా, 8వ ఇల్లు అనుకుంటా అని చెప్తారు. మీరు బాగా చెప్తున్నారు. అలాగే చెప్తారు, కష్టం అది. అట్లా చెప్పింది అన్ని కొంపలు అమ్మేశాడు. డబ్బులు వచ్చాయి అంటే ఈ డబ్బుల్ని బ్యాంకులకు మళ్ళీ కట్టి ఇప్పుడు బ్లాక్ని వైట్ చేసేసుకొని అప్పులు తీర్చుకొని మళ్ళీ దాన్ని ఇంకో దగ్గర చేసేసి ఇంకేదో చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, బ్యాంకు డబ్బులన్నీ కట్టేసిన తర్వాత ఇక మళ్ళీ వీళ్ళకి డబ్బులు కావాలి. ఇక్కడ వాళ్ళని సర్దు మణిగించాలి కదా, రేపటి రోజు వాడు వస్తాడు నా ఫ్లాట్ ఏది అని. అప్పుడు ఇదే ఫ్లాట్ 10 మందికి అమ్మాయని తెలిస్తే ఏదో ఉంటుంది. అప్పుడు సాయి సూర్య డెవలపర్స్ని ఇంకో వెంచర్ వేసాడు, దాంట్లో డబ్బులు సంపాదించి దీంట్లో రొటేట్ చేద్దాం. మరి దాంట్లో డబ్బులు సంపాదించాలంటే ఇప్పటికిప్పుడు కొంటారా?
క్రెడాయి ఈ హైటెక్స్లో జరిగే ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టుకున్నంత మాత్రాన కొనరు. ఏం చేద్దాం, 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి పడే ఒక పెద్ద హీరోని పెట్టేసి బాగా హంగామా చేయి అయిపోతుంది, ఫ్లాట్లు పడపడపడ అమ్ముడిపోతాయి చూడు. ఇప్పుడు మహేష్ బాబుని పెట్టేశాడు, ఆయనకు 6 కోట్లు, ఇంకో 4 కోట్లు టీవీ ఛానల్స్లో ఎట్లా పడితే అట్లా గుమ్మరిచ్చేసరికి వాళ్ళు అదే పనిగా యాడ్లు. కానీ ప్రతిరోజు ఈ సాయి సూర్య Developers. డెవలపర్స్ సంబంధించిన అన్నిట్లోనూ యాడ్ వచ్చేది. అలా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అందులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, 300 ఫ్లాట్లనే 3 మందికి అమ్మేశాడు, ఆ డబ్బుని ఇటు రొటేట్ చేశారు. మరి ఇప్పుడు దీన్ని ఏదో చేయాలిగా. ఈ టైంలో వీళ్ళు ఇది అందులో పెట్టు, ఇది ఇందులో పెట్టు, ఇది ఇందులో పెట్టు అనే టైంకి పోలీసులు వచ్చేసారు. మరి మేము ఎందులో పెట్టాలి అని చూపించేశారు. ఈ డబ్బులకి లెక్కలు చెప్పండి, నా అది అది ఇది అన్నారు, మొత్తం సీజ్ కానీ చేశారు. వాళ్ళు ఏమన్నా చేసుకునేవండి, ప్రమోట్ చేసినందుకు గాను మహేష్ బాబు గారికి ఏదైతే డబ్బు ముట్టిందో దానికైతే ట్యాక్సీలు కట్టుకుని గవర్నమెంట్ అండర్ రూల్ ప్రకారమే ఉంటారు కదా. అక్కడికే దానికి వచ్చింది ఎందుకు మరి చెక్కు. notice? లేదు, అక్కడికే వచ్చింది చెక్కు. ఇప్పుడు ఇదంతా హవాలా రూపంలో డబ్బు, మనీ లాండరింగ్ జరిగింది. ఈ డబ్బులకి మాకు లెక్కలు చెప్పండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఓకే, నువ్వు మహేష్ బాబుని పెట్టావు కదా, ఎంత ఇచ్చావు? మహేష్ బాబుని పెట్టామండి, మాది టోటల్గా 590కి తెగింది. 590లో 3.40 చెక్ ఇచ్చాను, 2.50 క్యాష్ ఇచ్చాను. క్యాష్ ఎందుకు తీసుకున్నారు ఈయన అసలు? తీసుకోవచ్చు, తప్పే ఉంది. ఏదో ఒకటి తీసుకున్నావు నువ్వు, నీ పేమెంట్ నీకు వచ్చింది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడిగారు మహేష్ బాబు దగ్గరికి, మీరు ఈ ఒక్క యాడే కాదు చాలా యాడ్స్ చేశారు, చాలా వాటిలలో కొంచెం క్యాష్ రూపంలోనూ కొంచెం చెక్ రూపంలోనూ మీకు వస్తున్నాయి. చెక్ రూపంలో ఉన్నదానికంటావా బ్యాంక్ లెక్కలు ఉంటాయి కాబట్టి మీరు ఐటీ కడుతున్నారు, ఒప్పుకుంటాం. ఓకే, ఈ క్యాష్ రూపంలో ఉన్నదానికి కూడా మీరు ఐటీ కడుతున్నారా లేదా, అంతే చిన్న ప్రశ్న. వీళ్ళ గందరగోళం, అది చాలా పెద్ద కేసు. అవును, వీళ్ళు ఇదంతా ఏమైనా కానీ separate. వీళ్ళు ఏమైనా కానీ మనకు అనవసరం. ఇక్కడ కడుతున్నారా, అవునండి కడుతున్నాను, లేదా కట్టలేదు, లేకపోతే ఇదిగో కడతాను, రేపు కట్టుతాను, ఇవేవో ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఆయన సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పడానికి 27కి రమ్మన్నాడు, అంతే. ఆ రోజు తెలుస్తుంది ఈయన నిజం కట్టాడా లేదా అని. అంటే ఇప్పుడు దగ్గర తెలియదు, క్యాష్ రూపంలో ఉన్న దానికంటే ఆల్రెడీ ట్యాక్స్ దే విల్ పే. ఓకే, ఐ మీన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి క్యాష్ రూపంలో ఎంతెంత ఎక్కడెక్కడి నుంచి ఎంత తీసుకున్నారు, ఇన్ని కోట్లు, వీటికి మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కానీ చేశారు. దీనికోసమే కదా మొత్తం ఫ్యామిలీ అంతా చేశారు. అట్లనే ఒక యాడ్ వాళ్ళు అడిగారు, అవును. అసలు మీరు ఎంత తీసుకుంటారు యాడ్కి, 2 కోట్లు 3 మరి కోట్లు, నమ్రత గారు కనిపించారు అనుకో, ఆమెకి సెపరేట్, మీకు సితారాకి డబల్ separate. ఇస్తాను, ఫ్యామిలీ చేయండి అంటే కదా చేశారు, అంతే. ఓకే. ఇప్పుడు సీతారాం పిఎంజే జ్యువెలరా, నమ్రత గారికి కూడా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అవును, సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు చేసినటువంటి యాడ్ ఇది. పిఎంజేకి చాలా భారీ మొత్తంలోనే సితారకు ఇస్తున్నారు. మనకు అంటే తెలిసిన విషయం, అది ఎంత ఇస్తున్నారు అన్నది కంప్లీట్ ఫిగర్ అవుట్ మనం చేయలేకపోయినప్పటికీ భారీగానే ఇస్తున్నారు, ముట్ట చెప్తున్నారు అని అంటారు. మన సితారా కనిపించినందుకు, గౌతమ్ కనిపించినందుకు, నమ్రతగా ఉన్నట్టు సెపరేటే కదా, వాళ్ళ ఫేస్కు తగ్గ. ఇంకా వాళ్ళే కాబట్టి ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని ఉంటారు. ఓకే, కానీ ఆ ప్యాకేజ్లో మీకు అందిన మొత్తం ఐటీ కట్టారా లేదా, దానికంటూ సపరేట్గా వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆయన నీట్గా ఆన్సర్స్ చెబితే ఏ ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా మన ఇంటికి సెలబ్రిటీస్ని ఆఫీసుల వరకు రప్పిరు, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నీకు అక్కడే చెప్పేస్తే అయిపోతుంది కదా. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటేనే కదా నేను ఆఫీస్ వరకు రప్పిస్తాను. అంటే ఇక్కడ మనీ లాండరింగ్ కేసులో పిఎంఎల్ఏ యాక్ట్లో నేను వీళ్ళ ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేయాలి. ఓకే, మనీ ఎక్కడెక్కడికి వెళ్ళిందో అవన్నిటిని నేను అటాచ్ చేయాలి ఇక్కడ. సో నీ దగ్గర 2.5 CR ఉండింది, అది నీకు లెక్క ప్రకారంగా వస్తే నువ్వు ట్యాక్స్ కడితే ఓకే, నాకు ప్రాబ్లం లేదు, అది నీ పేమెంట్. ఓకే, లేదు దానికి ఏదైనా ఉంటుంది, మేము మళ్ళీ అవి తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఆర్థిక నేరస్తుడిగా పరిగణింపబడతాం. ఈ కేసులో కూడా మిమ్మల్ని ఏ 26 27 వేయాల్సి ఉంటుంది. ఇది జరిగేది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే, ఇబ్బందికరమైన పరిస్థితి. చూడాలి మరి ఏం చెప్తారో ఏంటో అని. అంటే మహేష్ బాబు గారు ఎప్పుడు ఇలా వెళ్ళరు. అదే లేదు పాపమైన యాడ్ వచ్చింది కాబట్టి వెళ్ళాడు. ఈ కంపెనీ ఇలా మోసం చేస్తున్న వాళ్ళు మాత్రమే అనుకుంటారు. అవునవును, చూద్దాం. థ్యాంక్ యూ.